ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ఎంతో ఆత్మీయతతో వీక్షిస్తూ ఉన్న మన సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా దేశ విదేశాల్లోని మన ప్రియులందరికీ మనల్ని అనుక్షణం కాచి కాపాడి సంరక్షిస్తూ తన విలువైన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తున్న మన దేవాది దేవుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే అంశంపై వారందించే సందేశానికి ముందుగా మనల్ని కాచి కాపాడిన క్రీస్తు ప్రభువునకు కృతజ్ఞతగా ఈ గీతాన్ని విందాం.
అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుందామండి. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభు. ఇదిగో నాయన, మా చేయి విడకపోక తండ్రి, మా మార్గానికి తండ్రి, ఇదిగో నాయన నీవే వెలుగువై ఉండి మా జీవితాలను వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతిమాలు వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. మనము ఈరోజు ఈ క్షణము మరి సజీవ లెక్కల్లో ఉన్నాము అని అంటే కేవలం ఆయన యొక్క కృప. ఆయన కృప లేనిది మనము ఊపిరి కూడా పీల్చడానికి వీలు లేదు. మరి ఎన్నో విషయాల్లో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాము, అనుదినం ప్రార్థిస్తూ ఉంటాము, మన బిడ్డలకి ప్రార్థన నేర్పి ఉంటాము. చిన్నప్పుడు మరి సండే స్కూల్ పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటే పిల్లలు చాలా అందంగా ముద్దుగా చిన్న చిన్న మాటలతో సండే స్కూల్ పిల్లలు కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు మన పిల్లలు కానీ ప్రార్థన చేస్తుంటారు. ఏంటంటే చిన్న చిన్న విషయాలను బట్టి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతుంటారు. మమ్మీని బట్టి, డాడీని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, మరి టీచర్స్ని బట్టి, ఇలా స్నేహితులను బట్టి, దేవా నువ్వు నాకు అది ఇచ్చావు, నాకు చాక్లెట్ ఇచ్చావు, నాకు కొత్త డ్రెస్ ఇచ్చావు, కొత్త షూస్ ఇచ్చావు, దీన్ని బట్టి మరి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని ఎంతో శ్రద్ధగా భయభక్తులతో ప్రేయర్ చేస్తుంటారు, ప్రార్థిస్తుంటారు. తల్లిదండ్రులుగా మనం వారికి నేర్పుతుంటాము. ఎందుకంటే ప్రతి విషయంలో దేవునికి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మన ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి అన్న విషయం చిన్నప్పటి నుండి మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. మరి అది చిన్న వయసులో ఉన్న విషయం అయితే, మరి పెద్దవాళ్ళమైనాక మరి దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత మన జీవితాల్లో మరి దేవుడు చేసిన కృపలను బట్టి, చూపిన కృపను బట్టి, చేసిన కార్యాలను బట్టి అసలు ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. మరి ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఎవరు ఫస్ట్ ర్యాంకర్గా ఉంటారంటే దావీదు. రాజైన దావీదు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానము చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా ప్రశస్తంగా ఉంటుంది. ఆయన కృతజ్ఞతాస్తుతులన్నీ కూడా కీర్తనల ద్వారా, పాటల ద్వారా ఆయన దేవునికి స్తుతించి ఉన్నట్టు మనము ఈ గ్రంథంలో చూసి ఉంటాము. మరి 75వ కీర్తన మొదటి వచనం చూసినట్టయితే ఒకసారి చదువుతాను, విందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఎందుకు స్తుతిస్తున్నాము దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించున్నామంటే నీవు సమీపంగా నున్నందున నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇది ఎంత మంచి వాక్యం అండి. దేవుడు సమీపంగా ఉన్నట్టయితే మరి మన హృదయంలో కానీ మన జీవితంలో కానీ ఏదైనా లోటు ఉంటుందా? ఉండదు కదా. మరి ఒక చంటి బిడ్డ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిడ్డ, ఆ బిడ్డకి ఎన్నో కోట్ల ఆస్తి ఉన్నా కానీ, లేకపోతే వజ్ర వైడూర్యాలు ఉన్నా కానీ, మంచి ఆహారం ఉన్నా కానీ, తల్లి కానీ తండ్రి కానీ తన సమీపంగా లేనప్పుడు సంతోషంగా ఉంటుందా? మరి వీటన్నిటిని ఫిజికల్గా అంటే తనకు కావలసిన అవసరతలకు నిమిత్తము ఈ డబ్బు, లేకపోతే ఈ లోకానికి సంబంధించిన ఆ లగ్జూరియస్ లైఫ్ని బట్టి మరి ఆ బిడ్డ సంతోషంగా ఉంటుందా? ఎన్ని ఉన్నా కూడా తల్లి తండ్రి ఉన్న ఆ సుఖము, ఆ సంతోషము చిన్న బిడ్డకు ఉండదు. మరి ఇది ఆసాపు కీర్తన. ఈ ఆసాపు కీర్తనలో మనం చూసినట్టయితే మరి ఈ ఆసాపు రాసిన ఈ పదాలను మనము మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. దేవా, సమీపంగా ఉన్నందుకు నిన్ను స్తుతించాలి. మరి ఆ విధంగానే చూసినట్టయితే 118వ కీర్తనలో చూసినట్టయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప నిరంతరము ఉంటుంది, కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కేవలం ఆయన కృపను బట్టే మనము ఈరోజు జీవించి ఉంటున్నామండి. కృప అంటే ఏంటి అంటే అర్హత లేకపోయినా కూడా మనం పొందుకునే దాన్ని కృప అంటారు. మామూలుగా ఒక జీతగానికి కూలి ఆయన యొక్క అర్హత. అది ఒక పని చేస్తే మనం జీతం ఇస్తాము, అది కూలి, అది ఆయన యొక్క హక్కు. కానీ ఈ కృప అన్నది మన అర్హత లేకపోయినా కూడా దేవుని నుండి పొందేదే కృప. మరి ఈ కృపను బట్టి దేవునికి ఇక్కడ మరి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు చూస్తున్నాం. మరి ఇదే 118వ కీర్తనలో చూసినట్టయితే 21వ వచనంలో నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవుడు మరి దావీదుకు రక్షణకి ఆధారంగా ఉన్నాడట. ఆయన మన రక్షణకి ఆధారం కాబట్టి ఆయనకి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారమై ఉంటున్నాం. మరి కిందికి వెళ్ళినా కొద్ది 28వ వచనంలో చూసినట్టయితే, నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. నీవు నా దేవుడవు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు కదా. అందువల్ల మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 29వ వచనంలో చూసినట్టయితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప ఒకసారి ఉండి ఒకసారి బదలదండి. ఆయన కృప నిరంతరం ఉంటుంది కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పెద్దవారిగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, పిల్లల మాదిరిగా కాకుండా ఆయన మనకు సమీపంగా ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన రక్షణ ఆధారం కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప మన ఎడల నిరంతరంగా ఉన్నందువల్ల ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకు ఉత్తరం ఇచ్చువాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించుగాక. నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్ళు కొలిచిన నీ రుణము తీరునా, ఇన్నేళ్ళు కొలిచిన నీ రుణము తీరునా, ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి
కన్నులతో దర్శించడి ప్రభువా. ఈ రీతి స్తుతింతునయ్యా. ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా.